హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇంకోటి ఏంటంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం అంటే వైట్ పేపర్ రిలీజ్ చేశారు ఫారెస్ట్ మీద, గనుల మీద, మైనింగ్స్ మీద. సో అవి మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ముద్ర వేయడానికి, వాళ్ళ ఫోటోలు వేయడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాళ్ల మీద కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సో దానికి మీరేమంటారు? రంగులు వేయటానికి పంచాయతీ భవనాల మీద రంగులు వేయడానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తర్వాత దాన్ని తుడిచి మళ్ళీ మామూలుగా రంగులు తొడవమని చెప్పని న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి ఇంకా కొన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు భూమికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆస్తులకు సంబంధించింది కావచ్చు, వాళ్ళ పత్రాల మీద ఆ హక్కు యాజమాన్యం ఇతను యజమాని అని చెప్పని ఇచ్చే పుస్తకాల మీద ఈయన యొక్క బొమ్మ ఎందుకు? రాజముద్ర కదా ఉండాల్సింది. మరి దానికన్నిటికీ ఖర్చు పెట్టింది ఈయనే కదా. రాళ్ల మీద ఈయన బొమ్మ ఎందుకు? ఆ రోజు వేసిన బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు రాణిగారి బొమ్మ వేసుకోలేదుగా. మరి నువ్వెందుకు వేయించావు ఇవన్నీ? అంటే మరి అతని ఆలోచన ఏంటి ఇప్పటికి అర్థం కావట్లేదు. అంత విచిత్రమైన ఒక ఆలోచనలు ఎందుకు వస్తాయి అనేది కూడా సామాన్యుడికి అర్థం కావట్లా. అదంతా దుబారాయే కదా. నీ ఇంటి చుట్టూ ప్రహరీ గోడకి ఎంత అయింది, ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. ఇడుపులపాయలు నీ తండ్రి గారి విగ్రహాలు పెట్టడానికి ఎంత అయింది, బయటకు వస్తూనే ఉంది. నీ ఇంటి చుట్టూ మరి 30 అడుగులు ఎత్తున ద్వారబంధాలు ఏర్పాటు చేసుకున్నావు కదా, ఎవరు రాకుండా, ఎవరు కనపడకుండా కూడా. సహజంగానే అలాంటివన్నీ కారాగారానికి పెడతా ఉంటారు, లేకపోతే ఎవరు చూడకూడని ప్రదేశాలు పెడతా ఉంటారు. మరి ఆయన ఇల్లు ఏమైనా చూడకూడని ప్రదేశమా? ఇవన్నీ మరి ఇంకోటి, వీటన్నిటికంటే కూడా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుమతులు లేని చోట కట్టారు, ఇది అనుమతులు లేవు దీనికి అని చెప్పాను కదా ప్రజావేదికను కూల్చింది. అవును. నువ్వు 26 నీ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటూ అందుట్లో 25 కార్యాలయాలకు అనుమతులు లేకుండా నువ్వు మొదలుపెట్టావు. లీజుకి తీసుకున్నారని ఇక్కడ అవన్నీ వేరే, దాని గురించి నేను లోతుపాతులు వద్దు. అనుమతులు లేవు, కట్టడాలకి అనుమతులు లేవు. ఆ తర్వాత మిగిలిన విషయాలకు వెళ్దాం. అనుమతులు లేకుండా నువ్వు కడుతున్నావు అంటే ఒక ముఖ్యమంత్రిగా ఏమనాలి? నీకు విశాఖపట్నంలో ఋషికొండ మీద వచ్చేటువంటి పర్యాటకానికి సంబంధించిన ఆదాయం ఆ 3 జిల్లాల్లో పర్యాటక కేంద్రాలకు వచ్చే నష్టాన్ని పూడుస్తుంది అది. అలాంటి చోట నువ్వు 60 ఎకరాల్లో నువ్వు కట్టుకున్నావు. అది ఎవరికన్నా ఒక్కళ్ళెళ్ళి ఉండగలుగుతారా వాళ్ళు పర్యాటకులు? అంత ధనాన్ని వెచ్చించగలరా? అక్కడ ఎందుకు కట్టావు? అక్కడ 500 కోట్లు పైమాట ఖర్చు పెట్టారని కదా మీరు చూపిస్తున్న లెక్కలే కదా. ఎన్నిసార్లు న్యాయస్థానానికి తప్పుడు నివేదికలు ఇచ్చారు ఆ శాఖ మంత్రిగా కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు. అంటే ఎవరైనా గవర్నర్ కానీ ప్రధానమంత్రి ఎవరైనా వస్తే అక్కడ నివాసం ఉండడానికి కట్టాను అని వాళ్ళు అంటున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు అంటున్నారా ఓడిపోయిన తర్వాత? అంతకుముందు ఎందుకు అనలేదు ఆ మాట? అంతకుముందు ఎందుకు అనలేదు? అయినా అంత ఖర్చు పెడతారా? ఒక విశాలమైన, ఇప్పుడు చూశారు కదా మీరు స్థానాలు గది ఎట్లా ఉంది, దాంట్లో పరికరాలకి ఎంతంత ఖర్చు పెట్టారు. 30 లక్షలు, 20 లక్షలు, అసలు 600 కోట్ల రూపాయలు కట్టి భవనాన్ని కట్టాల్సిన అవసరం ఏంటి అక్కడ? అది చెప్పండి ముందు. ఏం అవసరం వచ్చింది అక్కడ? పర్యాటకంగా ఎంతమంది వస్తారు? అంత డబ్బులు వెచ్చించి ఎంతమంది అక్కడ గది అద్దెకి తీసుకుని ఉండగలుగుతారు? పోనీ గదుల్లాగా ఏమైనా నిర్మించారా? లేదు కదా. రాజప్రసాదాలే కదా మీరు నిర్మించింది. అంటే ఇక్కడే మీ దుర్బుద్ధి అర్థమైపోతానే ఉంది కదా. ప్రజల ధనం అది. 26 జిల్లాలు చేశారు మీరు. 13 జిల్లాల్లోనే కార్యాలయాలు ఉన్నాయి, మిగిలిన చోట కార్యాలయాలు లేవు. ఆ 13 కార్యాలయాలు కనుక ఈ డబ్బులు వెచ్చిస్తే కార్యాలయాలు వచ్చిండే కదా ఈరోజు. అవును. ఎంత ధనాన్ని మీరు వృధా చేశారు? అమరావతిని ఏం చేశారు? లేకపోతే ఇప్పుడు రోజున పోలవరాన్ని ఏం చేశారు? కాబట్టి చాలా విధ్వంసం చేశాడు. ఆ విధ్వంసాన్ని పోడ్చడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఒకరోజు 2 రోజు ఈ ఒక్క పర్యాయం ఈ ప్రభుత్వం కొనసాగితే అవన్నీ పూర్తి అని నేను కూడా భావించట్లేదు. దాని కాలక్రమేణా మంచిగా చేసుకుంటూ వెళ్తేనే ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం వేగవంతంగా పనులు జరుగుతున్నాయి కాబట్టి కాసి ఆశాద్రోహంతో యువత కూడా ఎదురు చూడవచ్చు అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.